నువ్వు ఎప్పుడో ఒకసారి ఏటీఎంకి అయితే వెళ్ళుంటావు అండ్ ఏటీఎంలో కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ ఎంటర్ యువర్ పిన్ అని ఏటీఎం నీ నుంచి అయితే ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. కానీ జావాలో యూజర్ నుంచి ఇన్పుట్ ఏ విధంగా తీసుకోవాలి తెలుసా? వెల్కమ్ టు డే 5 ఆఫ్ లర్నింగ్ జావా ఇన్ 60 days. మనం జావాలో ఇన్పుట్ అనేది స్కానర్ క్లాస్ అయితే యూజ్ చేసి తీసుకుంటాం అనమాట. సో మనం ఫస్ట్ అయితే స్కానర్ క్లాస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏదైతే స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నామో దానికి స్కానర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద టూ సింటాక్సెస్ ఫర్ ఇంపోర్టింగ్ స్కానర్ క్లాస్ అండ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ స్కానర్ క్లాస్. దెన్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ లో ఫస్ట్ లైన్ లోనే మనం స్కానర్ క్లాస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అయితే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకు తెలుసు, క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం స్కానర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏదైతే స్కానర్ క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ యొక్క స్కానర్ క్లాస్ కి ఒక స్కానర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు దాని ఫస్ట్ టాస్క్ ఇస్ మనం యూజర్ నుంచి అయితే ఇన్పుట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఏటీఎం అనేది యూజర్ అడుగుతుంది ఎంటర్ యువర్ పిన్ అని. దెన్ నెక్స్ట్ ఎప్పుడైతే ఏటీఎం ఈ విధంగా అడుగుతుందో యూజర్ అనేది తన యొక్క పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాం అనమాట. ఆ యొక్క పిన్ అనేది మనం పిన్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క యూజర్ ఏదైతే పిన్ ఎంటర్ చేస్తాడో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యువర్ పిన్ ఈజ్ అని మనం అయితే ఆ యొక్క పిన్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. తర్వాత మనం ఎట్ లాస్ట్ స్కానర్ క్లాస్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద సింటాక్స్ ఫర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రింటింగ్ ద అవుట్పుట్ which is processed by the computer. This is how we can take input from the user and process the input and provides the output for the user. సో దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అనేది మనం ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది బయోలో ఉంటుంది, లేకపోతే డే 5 అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా మీకు అయితే నేను డిఎం చేస్తాను. థ్యాంక్ యూ.